శుభోదయం సార్. మీకు కూడా థాంక్ యూ సార్. స్వాగతం స్వాగతం సార్. స్వాగతం సార్. అలాగే రవి నాయక్ కుటుంబ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆర్ శివప్రసాద్ డీటెయిల్తో వారిని సభను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఉండేది మొదటిది అనంతపురం ఉన్న తర్వాత ఇప్పుడు ప్రస్తావించినటువంటి ముఖ్య అంశాలు అనేది అత్యవసరం సార్. గర్ల్స్ మనకు లేనే లేదు చిత్తూరు జిల్లాలో, అలాగే బాయ్స్ కూడా లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు రమణ గారు ఎస్టీ లీడర్ వారిని మన్యం సింహం మాసపత్రిక ఎడిటర్ మాట్లాడవలసిందని కోరుతున్నాం. ప్రపంచ ఆదివాసీ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరూ గిరిజన నాయకులకి, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్స్ ప్రజలకి, పిల్లలకి నా తరఫు నుంచి నమస్కారాలు. ఈరోజు గత ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ప్రతి 9 ఆగస్టు ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. గత సంవత్సరం కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈరోజు ఈ సభలో గిరిజనకు సంబంధించి సమస్యలు, వాళ్ళ ఇష్యూస్ అర్థం చేసుకుంటున్నాను. అందరికీ తెలుసు, మన జిల్లాలో చూస్తే ఒక 66,000 మంది ఎస్టీ కమ్యూనిటీ గిరిజన సంబంధించి వివిధ కాస్ట్ కమ్యూనిటీస్ అసంఖ్య మధ్యలో ఉంది. గత ఒక 3-4 నెలల నుంచి గిరిజనకు సంబంధించి ఏమేమి ఆరోపణ పట్టాల్సి ఉన్నాయి, రోడ్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమి సమస్యలు ఉన్నాయి, జిల్లా స్థాయి వివిధ కమిటీస్లో డిస్కషన్ చేశాము, చర్చ చేశాము. ఆ సందర్భంగా సుమారు ఒక 6 రోడ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్తో మనం క్లియర్ చేశాము. ఇప్పుడు వచ్చే ఒక నెలలో ఇది శాంక్షన్స్ ఇచ్చి ఖచ్చితంగా ఒక 6 నెలలు ఈ 6 రోడ్స్ పూర్తి చేస్తే మన గిరిజనులకి కమ్యూనిటీకి మంచి క్లియర్ జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఒక టార్గెట్ ఇప్పుడు పెడుతున్నాము. రేపు కూడా జిల్లా స్థాయి ఒక డిఎల్సీ మీటింగ్ ఉంది. ఆ డిఎల్సీ మీటింగ్లో కొన్ని ఆర్ఎఫ్ఆర్ ఇష్యూస్ చర్చ చేస్తున్నాము, రోడ్ ఇష్యూస్ కూడా చర్చ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా మేము గత ప్రీవియస్ డీడీ ట్రైబల్ మూర్తి గారు చేస్తున్నాం, వాళ్ళు చాలా ప్రయత్నం చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇంకా కాకుండా మన జిల్లాలో కొన్ని ట్రైబల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ ట్రైబల్ హాస్పిటల్లో కూడా సమస్యలు ఉన్నాయి. గత ఒక వారం ముందే ఒక 3 ట్రైబల్ హాస్పిటల్స్లో కొన్ని మౌలిక సదుపాయం ఏర్పాటు చేయడానికి కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా 3 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవి కూడా వచ్చే ఒక వారంలో టాయిలెట్ సంబంధించి, లైట్స్ సంబంధించి, మిగతా ఫెసిలిటీస్ కోసం ఆ శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా 3 నెలల్లో మన ట్రైబల్ హాస్పిటల్స్లో మౌలిక సదుపాయం సంబంధించి సమస్యలు పరిష్కారం ఉంటాయి. అదే మీ సభ నుంచి తెలియజేస్తున్నాను. విద్యార్థులు, తల్లిదండ్రులందరికీ ఈ యొక్క 10 దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఇక్కడ చాలామంది చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు. ముందుగా ప్రభుత్వం గిరిజనుల కోసం చేస్తున్న సంక్షేమాల గురించి కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గురించి చేస్తున్న వర్క్స్ గురించి కానీ, అదేవిధంగా స్కూల్స్ కానీ వేరే విషయాలపైన ఉన్న సమస్యల గురించి, వాటి గురించి కూడా పెద్దలందరూ చెప్పుకున్నారు. సో నేను ముఖ్యంగా 1-2 విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను కూడా మీలా స్టూడెంటే కాబట్టి, ఇప్పుడే గవర్నమెంట్లోకి వచ్చాను కాబట్టి ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడి మనం చదివించాలనుకుంటారు. ఆ తల్లిదండ్రులకు కూడా ఒక ప్రార్థన ఏంటంటే, మన విద్యార్థులకు, గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది మంచి విద్య అందించడం కోసం. రకరకాల గిరిజన స్కూల్స్ కావచ్చు,
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తుంది. మన పిల్లల్ని ముఖ్యంగా మనలో సమస్య ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్షరాస్యత విషయానికి వస్తే మనం చాలా ప్రయత్నం సాధించినప్పటికీ ఇంకా మన గిరిజన విద్యార్థుల్లో అక్షరాస్యత శాతం అనేది చాలా తక్కువ ఉంది. అదేవిధంగా విద్య ఇటువంటి ప్రమాణాలు తీసుకుంటే చాలా సమస్యలు మనం చూస్తున్నాం. ఈ రెండు విద్యా వైద్యం అనేది వేరు సబ్జెక్టులు కావు, చాలా ముడిపడి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం జరుగుతుందంటే 10వ తరగతి చదివినా కానీ ఇంటర్మీడియట్ చదివినా కానీ వేరు కారణాల వల్ల, కుటుంబ పరిస్థితుల కారణాల వల్ల ఏం చేస్తున్నామంటే త్వరగా పెళ్లి చేసేయాలని చూస్తున్నాం, ముఖ్యంగా ఆరోగ్యాలకు. దానివల్ల ఏం జరుగుతుంది, 17 సంవత్సరాల వయసుకి పెళ్లి చేయడం వల్ల సరైన ఏజ్ లేకుండా పెళ్లి చేయడం వల్ల చాలా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ మనకి చిత్తూరు జిల్లాలో చూస్తున్నాం మనం. ఇది వారి యొక్క ఆరోగ్యం పైన కాదు, బిడ్డల మీద కూడా ప్రమాదం ఉంటుంది. సో ఇది జరగకుండా ఉండాలంటే మనం ఇంటర్ 10th తర్వాతనే ఆగిపోకూడదు, మనం డిగ్రీ చదువుకోవాలి. అదేవిధంగా మనకి ప్రభుత్వం కూడా రిజర్వేషన్ కల్పిస్తుంది కాబట్టి మనం డిగ్రీ కానీ మెడిసిన్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ ఏదైనా చదువుకున్నాక మనం గవర్నమెంట్ ఉద్యోగాలకి చాలా మంది ప్రయత్నిస్తున్నాం. దాని అవకాశాలను వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం యూపీఎస్సీలో కానీ వీటన్నింటిలో కూడా మనకి ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాలు వాడుకొని మనం ప్రిపేర్ అయినట్లయితే మనకి మంచి ఆఫీసర్స్గా, అదేవిధంగా స్టేట్ సర్వీసెస్లో తీసుకున్నట్లయితే గ్రూప్ 1లో కావచ్చు, ఆర్టీఓస్గా కావచ్చు, డిఎస్పీస్గా కావచ్చు, రిజిస్ట్రార్స్గా కావచ్చు, చాలా అవకాశాలు మనకు ఉంటాయి. వీటిని మనం పట్టుకోవాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ తర్వాత మనకి ఐఐటీస్లో కానీ ఎయిమ్స్లో కానీ కూడా మనకి ఈ రిజర్వేషన్ యూజ్ చేసుకుని మంచిగా హైయర్ ఎడ్యుకేషన్ మనం తీసుకోవాలి. సో పిల్లల్ని మనం ఇంటర్మీడియట్తోనే ఆపేయకూడదు, వాళ్ళు డిగ్రీ చదువుకోవాలి, బీటెక్ చదివించాలి. అదే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇంజనీర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఈ యొక్క అవకాశాలను వాడుకొని మనం చదువుకున్నట్లయితే ఒకటి వారు ముందుకెళ్తారు, భవిష్యత్ తరాలు బాగుపడతాయి. అదేవిధంగా ఈ ముందుగా పెళ్లి చేసేయడం వల్ల వచ్చే సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. సో ఈ విద్య అనేది మన యొక్క కుటుంబ పరిస్థితులను ఖచ్చితంగా మారుస్తుంది. మన ముందు జనరేషన్, ముందు తరం ఎట్లా ఉంది, ఒక కుటుంబం నుంచి ఒక మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం తీసుకోగలిగితే భవిష్యత్తు తరాలకు ఎటువంటి ప్రయత్నం కంప్లీట్గా వారి యొక్క సైకిల్ అనేది మారిపోతుంది. కాబట్టి విద్య పైన విద్యార్థులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. మంచిగా చదువుకొని మనకు ఉండే అవకాశాలన్నింటినీ వాడుకొని ఇంటర్మీడియట్ చదివిన తర్వాత డిగ్రీ కూడా మంచి కాలేజెస్లో చదివి ఉద్యోగాలతో ప్రయత్నించినట్లయితే చాలా వరకు సమస్యలను మనం ఎదుర్కొని సమస్యలను దాటి మనం ముందుకెళ్ళే అవకాశం కలుగుతుంది. ఇది ఒక విషయం విద్య. ఆ తర్వాత వైద్యము, దాని తర్వాత రకరకాల ఉపాధి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం కూడా చాలా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ముందు చెప్పినట్టు వనధన వికాస్ కేంద్రాలు కావచ్చు, ట్రైబల్ ఏరియాస్లో మన ఏరియా గిరిజన ప్రాంతాల్లో ఏదైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటికి వాల్యూ అడిషన్ కల్పించి వాటిని మార్కెట్కి ప్రమోట్ చేయడం ద్వారా చాలా అవకాశాలు కల్పించవచ్చు. ఇట్లా ప్రభుత్వం ఓకే సార్.